హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇప్పుడు కొన్ని రొయ్యలు ఉన్నాయి. ఏం ఉండాలో అర్థం కాలే, ఏం కూరగాయలు లేవు. ఒక్కటే కడుపులో పడ్డదా లేదా అన్నదే ముఖ్యం. లేదు అని మాత్రం బాధపడను ఫ్రెండ్స్. ఉన్నది ఏదో ఒక్కటైనా సృష్టించుకొని తయారు చేస్తా, అంతే. ఎక్స్పెరిమెంట్ చేసేస్తా. ఇవి ఎప్పటియో రొయ్యలు ఉన్నాయా, బాగున్నాయా అని చూసినా, బాగానే ఉన్నాయి. ఇవే ఉన్నాయి. ఇక ట్రై చేస్తాను, ఆలోచిస్తాను. ఒక 2 అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఒక టమాటా ఉన్నది, టమాటా తీసుకున్నా. నా సోరకాయ ముక్క కొంచెం మిగిలి ఉన్నది, అది కూడా వేయాలా లేదా అని ఆలోచిస్తున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. ఇవి చిన్న రొయ్యలు కాబట్టి ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తోడికలు అన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత అసలు వీటికి తోడికలు తీయాలి అవసరం లేదు, చిన్నవి కాబట్టి. దీన్ని మాత్రం కొంతమంది డైరెక్ట్ వేసేస్తారు. అస్సలు అలా చేయకండి. ఇలా రాళ్ళు అవ్వ ఇవ్వ చెత్త చెదారం ఉంటుంది. దీన్ని 2 టైమ్స్, నేనైతే 2 టైమ్స్ కడుగుతాను మంచిగా వేంపిన తర్వాత. మా పేరెంట్స్ మాకు ఒకటే నేర్పింది, ఉన్న దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఉన్న దాంట్లో తినాలి అంతే. ఇది లేదు అది లేదని అంతా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. రియల్గా చెప్పాలంటే మ్యారేజ్ బిఫోర్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలే. ఇంకొకటి మ్యారేజ్ ఆఫ్టర్ హస్బెండ్ ఇంకా బాధపడుతుంటే ఎందుకు నేను బాధపడతలేను కదా, ఇంకా ఆయనని ఓదార్చేది రియల్గా చెప్పాలంటే. అది తెలిసి ఈ వీడియోస్ చూస్తూనే ఉంటారు ఎన్నటికీ వాళ్ళ ముందుకు పోతుంది అనుకుంటా. వాళ్ళు చూసినా వాళ్ళు చూడాలని అయితే నేను అనుకోవట్లేదు. చూస్తే కనుక ఇదైతే 100%. ఎందుకంటే భర్తకు ఎప్పుడు నేను ఇంకా ధైర్యం చెప్పుకుంటా, ఇది తినచ్చు, దీంతో నచ్చేయచ్చు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నానుగా, ఏదొకటి చేస్తా చూడు అని అలా చెప్పుకుంటా ధైర్యపరిచేది. పేరెంట్స్ని ధైర్యపరిచేది, భర్తను కూడా ధైర్యపరిచిన. అదంతే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, లాస్ట్కి చెత్త ఎట్లా ఉందో. ఇంకా దీంట్లో కూడా చెత్త ఉంటుంది, అన్నీ తీసుకోవాలి. మంచిగా కడగాలి శుభ్రంగా, పై అన్నీ తీసుకోవాలి. సోరకాయ వేస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ సోరకాయని ఇంకో పూట ఎట్లా తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడాలి, అంతే కదా. ఉన్నంతలో అడ్జస్ట్ కావాలి. నేను అనుకున్నాను రేపు దాంట్లో పప్పులు దేంట్లో వేసుకున్నా ఒక పూట వెళ్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇక ఉల్లిగడ్డ, ఒక టమాటా దీంట్లో ఇవి వేసి చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే 2 పూటలు అవుతుంది. ఒక పూటకు చాలు నాకు, కానీ నాకు 2 పూటలు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట కడుపు మార్చుకుంటా. అట్లా అయితేనే నా లైఫ్ ముందు కొనసాగుతుంది. అట్లా అన్నట్టు. ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటున్నాను. 2 టైమ్స్ చూడండి ఫ్రెండ్స్, వాటర్లో మంచిగా కడిగి పెట్టుకున్నాను. చూసారా, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ చూడండి ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను మంచిగా ఓపికతో. కొంచెం ఓపిక ఎక్కువేనండి నాకు, చాలా ఓపిక ఉంటుంది. కోపం వస్తుంది, కోపం కూడా ఉంటుంది, కానీ టైంని బట్టి కోపం వస్తుంది. ఓర్చుకుంటా ఎంత సహనంగా ఉంటుందో, సహనం కోల్పోతే కోపం వస్తుంది. చూడండి ఎంత ఓపికతో చిన్న కట్ చేస్తుంది. ఎన్ని ఉల్లిగడ్డలు ఒక 10 కిలోలు ఏమన్నా పోస్తారు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు సాల్ట్ వేస్తాను, కొంచెం వేస్తున్నాను. ఉల్లిగడ్డలు మగ్గే వరకు నేను చూడండి ఈ అల్లం వెల్లిపాయను మంచిగా కడిగి కచ్చపచ్చి దంచి పెట్టుకుంటాను. ఇదే వేస్తాను ఫ్రెష్గా. పొట్టులో ఈ అల్లము మంచిగా కడుగుతుందని పొట్టు తీయాలి. ఈ పొట్టు తీయకుండా ఇది పొట్టు తీయకుండా కచ్చపచ్చి దంచేస్తాను ఫ్రెండ్స్. గిరాకు ఉంటుంది. చూసారా ఎంత మంచిగా కచ్చపచ్చి దంచి పెట్టుకున్నాను. చూసారా, అల్లం వెల్లిపాయ 2 పొట్టు తీయలే. పచ్చిమిర్చి వేస్తున్నాను, పసుపు వేస్తున్నాను. పచ్చ దంచిన అల్లం వెల్లిగడ్డను ఇందులో వేస్తున్నాను. ఎంత మంచి ఫ్లేవర్, ఎంత మంచి వాసన వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ నేను స్మెల్ చూస్తున్నాను. ఇంత అల్లం వెల్లిగడ్డ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కచ్చిపచ్చి దంచుతుంటే అది నూనెలు ఇట్లా ఏగుతుంటే ఒక విధమైన స్మెల్ వస్తుంది. సూపర్ ఉంటుంది స్మెల్. కడిగి పెట్టుకున్న ఉంటాయి కదా రొయ్యలు, ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకు అల్లం వెల్లిగడ్డ వేసినాక వేస్తున్నానంటే ఈ నీచు వాసన పోవడానికి, ఇదంతా ఫ్లేవర్ అంతా అందులో పోవాలి. అందుకోసం నేను ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
మంచిగా కలిపి ఇలా మూత పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి ఉంటాయి కదా, పచ్చి పచ్చి దంచింది ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలల్లో పోయి నీచు స్మెల్ అంతా పోతుంది. వేసి మంచిగా నూనె లేగుతూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే మూత తీసి చూసాను, ఎంత మంచి ఉడికింది చూడండి, ఎంత మంచిగా మగ్గింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుంటాను. కారం వేస్తున్నాను, ఎండాకాలం సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను సాల్ట్. మళ్ళీ మెయిన్గా ఆడపిల్లలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే అడ్జస్ట్మెంట్ అని చెప్పిన అడ్జస్ట్మెంట్ అనేది ఎంతలో ఉండాలి అంతే ఉండాలి, మరీ ఓవర్గా కూడా ఉండదు. ప్రతి ఒక్క ఆడదాన్ని ఎందుకంటే లవ్, ఎమోషనల్, ఎఫెక్షన్, ఈ 3 ఉంటాయి కదా. మన బలహీనతలని ఎక్కడున్నాయో అక్కడనే క్యాచ్ చేస్తారు, అక్కడనే కొడతారు ఫ్రెండ్స్. ఎక్కడ కొట్టాలో దీన్ని అక్కడనే కొట్టాలి. అడ్జస్ట్మెంట్ అనేది ఇంకోటి ఏంటంటే, అడ్జస్ట్మెంట్ అక్కడ ఇక్కడ అంతటా అడ్జస్ట్మెంట్ అయ్యకుండా కూర్చున్నాం అనుకో, కూర్చుంటే ఆఖరికి చిప్ప చేతికిచ్చి బయటికి పంపుతారు. ఎందుకంటే ఈమెకు తెలివి ఉన్నది, ఏదైనా చేసుకోగలదు, అట్లా చేసుకోగలదు, ఇట్లా చేసుకోగలదు అనేసి ఏం చేస్తారంటే కొడుకులకు ఏంటంటే వీడికి ఎందుకు పెట్టడం, వాడికి పెట్టాలి అన్నిటికాడ. ప్రతిదీ బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా ఆఖరి ప్రేమ అని కాదు. ఒక బిర్యానీ చేసినా కానీ ఫస్ట్ వాళ్ళు తినాలి, లాస్ట్కి నేను అంటే వీళ్ళు తినాలి అని ఎవరైతే అడ్జస్ట్ అయితే బతుకుతారో ఆఖరికి బాంచన్, అయ్యో బాంచన్. అస్సలు అలా మాత్రం ఉండకండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే చెప్తున్నాను ఆడపిల్లలకు. ఎంత అణిగి మెనిగి ఉండాలని. ఒకప్పుడు వెనకటి కాలంలో ఏంటిదంటే, ఒక సంబంధం మాట్లాడేటప్పుడు అటు ఇటు నడువు, కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి, ముక్కు ఒక్క మంచిగా ఉన్నదా, ముక్కు మూతి మంచి వంకర ఉందా, కాలు వంకర ఉన్నదా, ఇట్లా చూసేది. మెడలోంచి నడవాలి అని ఉండేటి. కానీ ఈ కాలంలో ఏంటిదంటే, ఇది కలికాలం ఫ్రెండ్స్. ఇది కలికాలం కాబట్టి అత్తమామలకు ఒక్కటి సహనం అనేది ఆడవానికి ప్రతిదానికి ఉండాలి, తప్పదు, ఖచ్చితంగా ఉండాలి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, అతిక్రమించి కూడా ఉండద్దు. కొంపకు షేట్ అయిపోతుంది. ఎందుకంటే మనము ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వకుండా ఇట్లనే బ్రతుకుతూ ఉంటాం అంటే ఏంటంటే అదే క్యాచ్ చేస్తారు ఇక మన బలహీనతను. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతారు, ఆఖడికి మనకు చేతికి చిప్పిచ్చి పంపించేస్తారు. నడి రోడ్డు మీద పడేస్తే అప్పుడు దిక్కు ఎవరు ఉండాలి? అమ్మ ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటుంది? మీరు ఒకసారి ముసలోళ్ళు అవుతారు వాళ్ళు కూడా. ఆఖరికి వాళ్ళకి ఏది ఇవ్వకుండా బయటపడేస్తే ఆడది ఎట్లా బతుకుతుంది? కాబట్టి అస్సలు ఏంటంటే సహనం, ఓర్పు ఎంత ఉండాలో అంతే ఉండాలి. అత్తమామలను గౌరవించాలి, అట్లని గౌరవించదని అంటలేను. ఇంటికి ఇచ్చినప్పుడు ఆడపిల్ల అత్తమామలకు, ఆడబిడ్డలకు, మరిదికి కాదు బావలకు, ఇట్లా అందరినీ ఉండాలి. అది ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. అంతేగాని బాంచన్ అంటే వాళ్ళ భార్యలకు కూడా బాంచన్ అయిపోతాం. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. రెస్పెక్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. మన అమ్మ నాన్నని ఎట్లా అనుకుంటాం వాళ్ళని కూడా. నేనైతే నమ్మండి ఫ్రెండ్స్, అత్తమామల మీద ఎఫెక్షన్ ఎవరికైనా ఉంటుందో ఉండదు, కానీ నేనైతే మా అత్తమామలతో ఎన్ని తిట్లున్నాయి, తిట్టుకున్నా మేమైతే అత్తమామలతోనే ఉండేది ఎక్కువ. రియల్గా చెప్తున్నా. మామ ఎఫెక్షన్, మామ చనిపోయినప్పుడైతే డీసీఎం ఎక్కి మామ అక్కడ పట్టుకొని పోతుంటే అంటే ఆ పెట్టె దగ్గరనే ఆ డీసీఎం కూడా ఎక్కిన. ఏ గొడవలు ఎక్కలే, నేనెక్కి ఎంత ఏడ్చి కళ్ళని ఎంత ఉబ్బినాయో. మా మామ ఓకే అనేది అన్నట్టు ఏమనంటే, అమ్మ నేను చనిపోతే నువ్వు ఏడుస్తావంటే ఎందుకు అట్లా మాట్లాడతాను మామయ్య అనేది. అంటే ఇప్పుడు వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు వాళ్ళకు నాకు వేరే అయిపోయినా కానీ ఇప్పుడు ఏదో చెప్పాలని కాదు, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. మనం ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్, ఎమోషన్ చూపిస్తామో మనం ఆఖరికి చిప్ప చేతికిచ్చి బయటికి పంపి ఏది గది లేక ఆఖరికి మనవి కూడా వాళ్ళు దోచుకొని బయటికి పంపించేస్తారు. ఎందుకంటే ఆడది ప్రతిదీ మేల్కోవాలి ఫ్రెండ్స్. ఏంటిదంటే నాది అని చెప్పట్లేదు, బయట ప్రపంచంలో ఇలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. తీసి చూసాను ఫ్రెండ్స్, నా రొయ్యల కర్రీ రెడీ అయింది చూసారా?
ట్రై చేయండి. ఇలా ఏం లేనప్పుడైనా ఇలా ఏది ఉన్నామో ఇట్లా చేసుకొని తినండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచి ఉడికిందో, మంచిగా అయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయింది రొయ్యల కర్రీ. ఇక వేడి వేడి అన్నం తింటే ఆ కిక్కే వేరు. బాయ్ ఫ్రెండ్స్.